హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోనేత్ర. ఈరోజు మన వీడియోలో డేటా స్టాండర్డైజేషన్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో మన లాస్ట్ వీడియోస్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్గరిథమ్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం అనమాట. లైక్ లాజిస్టిక్, లీనియర్, ఎస్విఎం, సో ఇలాంటివి. తర్వాత కేటగోరికల్ ఎన్కోడింగ్ గురించి కూడా చూసాం అన్నమాట. ఓకే, ఈ వీడియోలు చూడకపోతే చూడండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరందరూ వచ్చి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అక్కడ జాబ్ అప్డేట్స్, ఇంకా ప్రోటాన్ అనే ఒక ఫ్రీ ఇంటర్న్షిప్ ఇన్ డేటా సైన్స్ అనే ప్రోగ్రామ్ కూడా నడుపుతున్నాం. అది నాన్ ఐటీ వాళ్ళకి ఎవరికైనా చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో లెట్స్ కమ్ ఇన్ టు ద వీడియో. ఒక వీడియో స్టార్ట్ చేద్దాం. సో డేటా స్టాండర్డైజేషన్ ఫస్ట్ మనకి ఏంటంటే, డిఫరెంట్ స్కేల్స్ ఆఫ్ డేటా ఫీచర్స్ అనేవి ఉంటాయండి. ఓకేనా, ఇప్పుడు దీన్నే ఒక డేటా సెట్గా తీసుకుందాం. ఓకే, ఒక నార్మల్ బేసిక్ డేటా సెట్గా తీసుకుందాం. మన దగ్గర ఓ డేటా సెట్ ఉందనుకోండి. ఓకే, ఒక 3-4 ఫీచర్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి? ఒక 3+4. సో 3-4 ఫీచర్స్ ఉన్నాయి. సో ఈ ఫీచర్స్ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కోలాగా. ఇక్కడ నెంబర్ ఆఫ్ రూమ్స్ అనుకోండి. నెంబర్ ఆఫ్ రూమ్స్ ఒక హౌస్కి సంబంధించింది అనుకోండి. నెంబర్ ఆఫ్ రూమ్స్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ బిల్ట్, ఎన్ని ఇయర్స్ అయింది బిల్ చేసి. ఓకే, ఇంకా ఈ ఏజ్ తెలిసింది కదా, ఏజ్ కాలం అనుకోండి. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ బిల్ట్, నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్ అనుకోండి. నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్ ఆర్ స్క్వేర్ ఫీట్. ఇది వాల్యూ అంటే ఇప్పుడు మనకి మన రూమ్ ఉంది. నెంబర్ ఆఫ్ రూమ్స్ అంటే నెంబర్ ఆఫ్ రూమ్స్ అంటే ఒక 10 రూమ్స్ వేసుకుంటాం. ఓకే, నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే 2 ఇయర్స్ అయింది బిల్ చేసి అని. నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్ అంటే లేకపోతే హౌ సైజ్ ఆఫ్, లైక్ ప్లేస్ ఉంటుంది కదా, ప్లేస్ సైజ్ ఎంతో చూద్దాం. ఓకే, ప్లేస్ ఫీట్స్ కానీ మీటర్స్ కానీ అట్లా ఉంటుంది కదా, అది. ఇదేంటంటే 3 సెంట్స్ అని. ఓకే, ఇట్లా ఉంటుంది కదా. తర్వాత వాల్యూ వచ్చి 20 ల్యాక్స్ అని, ఇట్లా ల్యాక్స్లో ఉంటుంది. చాలా ఆ, చాలా ఎక్కువ ఉంటుంది అనమాట కాస్ట్. ఇట్లా ల్యాక్స్లో ఉందనుకోండి. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ స్కేల్స్ ఆఫ్ డేటా అనేది ఉంది. ఒకటేమో 0 to 10 ఉంది, ఒకటేమో 22 అట్లా. లైక్ 10, ఇదేమో 10 పైన ఉంది, ఇది 2, ఇది 3, ఇట్లా 20 ల్యాక్స్. మీరు ఇక్కడ ఫీచర్ కానీ లేబుల్స్ కానీ చూస్తే డిఫరెన్స్ స్కేల్స్లో మన డేటా ఉందన్నమాట. సో మనం మెజారిటీ ఆఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గరిథమ్స్ ఏంటంటే, లైక్ కేఎన్ఎన్ కానీ, లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్, ఎస్విఎంస్ యూజ్ సమ్ కైండ్ ఆఫ్ డిస్టెన్స్ మెట్రిక్స్. ఓకే, ఇవన్నీ ఏంటంటే డిస్టెన్స్ అల్గరిథమ్స్ వాడతాయండి. ఓకే, డిస్టెన్స్ అల్గరిథమ్స్ అయితే వాడతాయి. అండ్ ప్రిడామినెంట్లీ ఇట్ ఈస్ ఏ యూక్లిడియన్ డిస్టెన్స్. మనం 100%గా చెప్పొచ్చు అది యూక్లిడియన్ డిస్టెన్స్ ఎక్కువగా వాడుతుంది అని. ఓకే, ఇక్కడ ఇప్పుడు మనం దీన్నే ఒక ఒక దాని మేము పెట్టుకున్నాం. ఓకే, ఒక XY మీద, ఒక X యాక్సిస్ Y యాక్సిస్ మీద. ఇప్పుడు నేను డేటా X యాక్సిస్ Y యాక్సిస్ మేము పెట్టుకున్నాను అనుకోండి, నా డేటా ఎలా వచ్చింది? ఇప్పుడు స్క్వేర్ ఫీట్స్ అంటే ఎంత ఉంటుంది? 100 స్క్వేర్ ఫీట్స్, 200, 300, 400, ఓకే, 500 ఇలా ఉండొచ్చు. బట్ కాస్ట్ ఆఫ్ హౌస్ అంటే కొన్ని 10 ల్యాక్స్ ఉంటాయి, కొన్ని 100 ల్యాక్స్ ఉంటాయి, కొన్ని 20 ల్యాక్స్. అంటే మీరు చూస్తే 2000 స్క్వేర్ ఫీట్స్ ఇంటూ, ఓకే, 50 ల్యాక్స్, 50 ల్యాక్స్. వీటి రెండిట్ల మధ్య మనం డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఇట్ వాస్ వెరీ హ్యూజ్ నెంబర్. మీకు అర్థమైపోయింది ఈ నెంబర్ అనేది చాలా హ్యూజ్ ఉంటుంది. సో ద డేటా డిస్ట్రిబ్యూషన్ ఆల్సో విల్ బి లైక్ వెరీ, ఎలా ఉంటుంది, వియర్డ్గా అనిపించింది అనమాట మనకి. ఏంద్రా ఎట్లా అనిపించింది, ఇట్లా డేటా డిస్ట్రిబ్యూషన్ కూడా అలా ఉంటుంది. సో ఈ డిస్టెన్స్ మెట్రిక్స్ కనుక్కోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది, బికాస్ హై నెంబర్స్ అనమాట, చాలా పెద్ద పెద్ద నెంబర్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని స్టాండర్డైజేషన్ చేయాలి. స్టాండర్డైజేషన్ ఏం చేసిద్దంటే, ఆ డేటా మొత్తాన్ని ఒక దగ్గరికి, అంటే ఒకే దాని దగ్గరికి తీసుకొచ్చింది, ఒకే రేంజ్కి. ఓకే, ప్రతి ఒక్క కాలంని ఒక రేంజ్కే తీసుకొచ్చింది. అది 0 to 1 కానివ్వండి, లేకపోతే -1 to 1 కానివ్వండి. ఓకే, సేమ్ రేంజ్కి తీసుకొచ్చిద్ది అనమాట. ఈ డేటాని 0 to 1 రేంజ్కి తీసుకొచ్చిద్ది. ఓకే, తర్వాత క్యాలిక్యులేటర్ ద డిస్టెన్స్ ఆర్ అబ్వియస్లీ ఫ్లాడ్. ఓకే, వెన్ డిఫరెంట్ ఫీచర్స్ హ్యావింగ్ డిఫరెంట్ స్కేల్స్, లొకేటింగ్ దెమ్ అండ్ కోఆర్డినేటింగ్ ప్లేన్ ద క్యాలిక్యులేట్ అబ్సల్యూట్లీ కష్టమైపోయింది కదా. ఇంకా వాటిని ప్లేన్స్లో పెట్టి క్యాలిక్యులేట్ చేయాలంటే, యూజింగ్ డిస్టెన్స్ మైనింగ్ ఆర్ ట్రయింగ్ టు ఐడెంటిఫై ద సిమిలారిటీ బిట్వీన్ 2 పాయింట్స్. మనం ఏం చేస్తాం, రెండు యొక్క పాయింట్స్ యొక్క డిస్టెన్స్ కనుక్కుంటున్నాం అంటే వాటి మధ్య సిమిలారిటీ ఎంత ఉందో తెలుసుకోవాలని చూస్తాం అన్నమాట. ఇఫ్ దే ఆర్ క్లోజ్, దే ఆర్ మోర్ సిమిలర్ దాన్ దే ఆర్ ఎపార్ట్. ఓకే, అవి దగ్గరగా ఉన్నాయి అనుకోండి చాలా సిమిలర్ అని ఉన్నట్టు, దూరంగా ఉంటే చాలా అన్సిమిలర్ అన్నట్టు, అలా డిసిమిలర్ అని అంటూ మనం చెప్పేస్తాం అనమాట. సో హెన్స్ వీఆర్ ట్రయింగ్ టు స్టాండర్డైజ్ ద డేటా.
ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్టాండర్డైజ్ చేస్తున్నాం. ఇది మన యాక్చువల్ డేటా. ఫస్ట్ ఇమేజ్ ఏంటంటే యాక్చువల్గా ఇలా ఉందనుకోండి, నార్మలైజ్ చేస్తే ఇలా అయిపోద్దండి. ఓకే, 0 to 1 రేంజ్లోకి వెళ్ళింది, లేకపోతే -1 to 1 రేంజ్లోకి వెళ్ళింది. ఇది స్టాండర్డైజేషన్. ఇక్కడ 2 టెక్నిక్స్ ఉంటాయి, ఒకటి నార్మలైజేషన్, రెండోది స్టాండర్డైజేషన్. సో స్టాండర్డైజేషన్ టెక్నిక్ ఏంటంటే జెట్ స్కోర్స్ అని ఉంటాయండి స్టాటిస్టిక్స్లో. ఓకే, ఇట్ వాస్ లైక్ extended from that. Okay, jet score standardization. This method standardizes the data have mean of 0 and standard deviation of 1. Mean 0, standard deviation 1 తో it subtracts the mean of features from each data point. ఏం చేసిద్దంటే మీన్ ని సబ్ట్రాక్ట్ చేసిద్దండి ఈచ్ డేటా పాయింట్. ఇప్పుడు మీరు చూస్తే కనుక మనకి ఆ ఫార్ములా చూసారా, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ బై స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, ఈ ఎక్స్ బార్ అనేది మీన్ అండి. ఓకే, మీను. ఇది స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, ఇది అనేది ఈచ్ వాల్యూ. ఓకే, ఇప్పుడు మనకి సపోజ్ ఇది ఒక ఫీచర్ అనుకోండి. ఈ ఫీచర్లో 1 2 3 4 ఉంటే 1 మైనస్ 0/1 అంటే 1, 2 మైనస్ 0/1 అంటే 2, ఇట్లా. ఓకే, ఇట్లా మనకేంటంటే ఒక స్టాండర్డ్ డీవియేషన్ మీన్ వాల్యూ అయితే ఇస్తారండి. అది సపోజ్ అలా తీసుకున్నాం కదా, అలా ఉండవు. ఇట్ సబ్ట్రాక్ట్స్ ద మీన్ ఆఫ్ ద ఫీచర్స్ ఫ్రమ్ ద ఈచ్ డేటా పాయింట్ అండ్ డివైడ్స్ ఇట్ బై ద స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఇక్కడ ఈ డేటాలో మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ దీనికి మీన్ కనుక్కుంటాం. మీన్ ఎంత ఉంటుంది, 1 to 3 ప్లస్ లైక్ 1 + 2 3 6 10/4 వేసుకుంటే దీనికి మీన్ వచ్చింది. తర్వాత దీనికి స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కుంటాం. స్టాండర్డ్ డీవియేషన్ మీన్ కనుక్కున్న తర్వాత మనం స్టాండర్డైజేషన్ అయితే చేస్తాం అన్నమాట. ఓకే, దిస్ రిజల్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్ ఆఫ్ 0 అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ 1. సో 0 to 1 రేంజ్లో ఉంటుంది. జెట్ స్కోర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ హౌ మెనీ స్టాండర్డ్ డీవియేషన్స్ అవే ఈజ్ ద శాంపుల్ ఫ్రమ్ ద పాపులేషన్ మీన్. ఓకే, ఇది ఎందుకు వాడతారంటే లైక్ స్టాండర్డ్ డీవియేషన్ ఉంటుంది కదండి, ఎంత అవే ఉంది శాంపుల్కి పాపులేషన్ మీన్కి అని. ఓకే, ఈ పాపులేషను, శాంపుల్స్, ఈ మీన్స్ ఇవి తెలియకపోతే మన స్టాటిస్టిక్స్ సిరీస్ ఆల్రెడీ ఉందండి, వెళ్ళి చూడండి. ఓకే, సో మిన్ మ్యాక్స్ స్కేలింగ్ అంటే దిస్ ఇస్ ద మెథడ్ స్కేల్స్ దట్ స్పెసిఫిక్ రేంజ్ typically be 0 to 1. It subtracts the minimum value from the features from each data point and it divides by the range. Okay, maximum value minus minimum value. This brings the data instead desired range. ఓకే, ఇక్కడ చూడండి ఎక్స్ అనేది ఇన్పుట్ ఫీచర్ అండి. మినిమమ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మనకి ఒక ఫీచర్ ఉంది, ఓకే, ఎక్స్ మైనస్ మిన్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో ఇప్పుడు xi అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ దాని నుంచి మినిమం ఎక్స్ వాల్యూ తీసేస్తుంది. ఇప్పుడు మనకి ఒక కాలం ఉంది, కాలం ఇది. ఇక్కడ వాల్యూ సెట్ ఉన్నాయి 3 5 6 1 2 0 ఎట్ట. సో దీంట్లో ఇప్పుడు 3 మైనస్ మినిమం ఆఫ్ ఎక్స్, ఈ మొత్తంలో మినిమం వాల్యూ ఎంత 0 బై మ్యాక్సిమం వాల్యూ ఎంత 6 మైనస్ 0 అంటే 3/6 అంటే 1/2 అంటే 0.5. ఇక్కడ మనకి ఎంత వచ్చిందండి వాల్యూ 0.5. సేమ్ అదే విధంగా మొత్తాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఈ వాల్యూని ఈ వాల్యూస్లో రిప్లేస్ చేస్తారండి. ఓకే, అది నార్మలైజేషన్ అనమాట. దాన్ని నార్మలైజేషన్ అంటాం. ఓకే, సో దీస్ ఆర్ ద 2 డిఫరెంట్ టెక్నిక్స్. ఎందుకంటే ఇవి చాలా యూస్ఫుల్ అండి. మన ఒక ప్రోగ్రామ్ కాంప్లెక్సిటీ కూడా తగ్గిస్తాయి అనమాట. ప్రోగ్రామ్ కాంప్లెక్సిటీ తగ్గిస్తాయి, ప్లస్ మనకి ఈజీగా అంటే చాలా ఈజీగా కనిపెట్టవచ్చు. లైక్ ఫాస్ట్గా రన్ అవ్వడానికి కానీ డిస్టెన్స్ ఈజీ కనిపెట్టడానికి కానీ బాగుంటుంది. ఓకేనా, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్టాండర్డైజేషన్. యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీరు ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే పక్కా జాయిన్ అవ్వండి. ఓకేనా, సో యా థ్యాంక్ యూ గైస్. మీకు ఒకవేళ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బై బాయ్.